Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వినీస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. డంపింగ్ యార్డ్ వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన టెలిఫోన్ నగర వాసులు. త్వరలోనే డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఉపాధ్యక్షులు యలవర్తి. రంగోలీల పోటీలో పాల్గొని ఆసక్తికరమైన ముగ్గులు వేసిన మహిళలు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై బాధ్యత వహించి టీడీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతల డిమాండ్. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయంటూ మండిపాటు. అనేక సంవత్సరాలుగా టెలిఫోన్ నగరవాసులు డంపింగ్ యార్డ్ వల్ల పడుతున్న ఇబ్బందులను శాసనసభ్యులు వెనుగల రాము దృష్టికి తీసుకొచ్చారు. ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసిన ఆ ప్రాంత వాసులు ప్రతిరోజు అలుముకున్న పొగ వల్ల తమ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాలకు గురవుతున్నారని వారి ఆవేదన విన్నవించుకున్నారు. డంపింగ్ యార్డ్ లో చెత్తతో పాటు అనేక వ్యర్థాలు తీసుకొచ్చి ప్రతిరోజు తగలబెట్టడం వల్ల పొగ వ్యాపిస్తుందని, తద్వారా ఎంతో మందికి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. సమస్యలను ఆలకించిన శాసనసభ్యులు రాము వెంటనే దీనిపై చర్య తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాము ఇచ్చిన హామీతో టెలిఫోన్ నగర ప్రాంత వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. మేము 2017 నుంచి పిటిషన్లన్నీ 2021 ఇవన్నీ కలెక్టర్ గారికి పెట్టి, కమిషనర్ గారికి పెట్టి, ఆర్డీఓ గారికి పెట్టి ఏమి చేసినా కూడా గట్టిగా మనం చేయగలిగిన టెక్నిక్గా మనకి మొత్తానికి ఈసారి ఇన్స్పెక్టర్ దాన్ని చూస్తాను. మీకైతే బాధ తప్పిస్తాను. నాకు కొంచెం టైం కుక్కలు విపరీతమండి. కుక్కలు అయితే దాని గురించి అది సార్ నెల మామూళ్ళు తీసుకుని మరీ ఆ సిస్టమ్ చేస్తున్నారు సార్. దాంట్లో ఈ వేసినందుకు ఆ బ్యాచ్ దగ్గర నుంచి నెల మామూళ్ళు వసూలు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వేస్ట్, మెడికల్ వేస్ట్ ఇట్లన్నిటి కింద డిపార్ట్మెంట్ అంటే మామూళ్ళు వసూలు చేస్తున్నారు సార్. అన్ని ప్రూఫ్లు మేము ఇవ్వలేం, కానీ అది క్లియర్గా వాస్తవం సార్. అది వాస్తవం సార్. అది దాని లాస్ట్ టైం సార్ ఇంకొక విషయం సార్, ఆ లెగసీ వేస్ట్ అని 3.5 కోట్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సార్. అది ఓపెన్ చేసినప్పుడు నాని గారిని ఓపెన్ చేసే టైంలో నేను వెళ్ళి అడిగాను సార్. అది 59,000 టన్స్ ఉంది, దాన్ని క్లియర్ చేసేస్తామన్నారు సార్. 59,000 కాదు సార్, 10,000 టన్స్ కూడా క్లియర్ చేయాలి. 3.5 crores అది 1 crore కూడా అయిందో లేదు తెలవదు, కానీ గవర్నమెంట్ మారంగానే మొత్తం రిమూవ్ చేశారు సార్. అది అప్పుడు నేను అడిగాను, నేనే క్లియర్ అడిగితే
ఇది మీరు క్లియర్ చేసేసి పార్క్ డెవలప్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్కి అప్పచెప్పే బాధ్యత మాది. నేను దీన్ని రిమూవ్ చేస్తానని అడిగితే శ్రీలక్ష్మి గారు అవసరం లేదు, మీరు ఇది ఆల్రెడీ 3.5 crores దాన్ని క్లియర్ చేస్తున్నారు, పార్క్ డెవలప్ చేసిస్తే ఓ పక్కన 1 acre ప్రాసెసింగ్ ప్లాంట్ కడతామని చెప్పారు సార్ నాని గారు. అస్సలు ఏమీ సార్ దాంట్లో 1 crore కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి స్వచ్ఛంద కార్పొరేషన్ పట్టు మీకు కూడా అందరూ రెడీగా ఉన్నారు. పట్టాభి గారు అరే పట్టాభి గారు రాలేదు, దాంట్లో ముందు దాన్ని ఏం చేయొచ్చు మేము ముందు అక్కడ ఉన్నప్పుడే వచ్చి కలిసాం సార్. మేము అవసరం అంటే నేను చిన్నప్పుడు కదా తగలబెట్టే పని, అదే పని పూర్తిగా ఆరకపోతే గాలికి ఫైర్ అయిపోతుందండి. ఆరిపోయేటప్పుడు మాత్రం పూర్తిగా సబ్సిడెంట్ ఆరిపోతేనే అవుతుంది. ఏ మాత్రం మళ్ళీ గాలికి ఫైర్ అయిపోతుంది. నైట్ టైం అయితే తాటి చెట్టు ఎత్తున ఉంటాయండి, డైలీ అదే అండి, కావాలని తగలబెట్టడమేనండి. మనసు పొగ ఏకమయ్యేటప్పటికి రోడ్డు కనపడుతుంది. 7-7:30 కల్లా మొత్తం ఖాళీ మొత్తం వచ్చేస్తుంది పొగ. చొన్నపాడు వరకు వెళ్ళిపోతా అందండి. గుర్తుపట్టారా సార్, నేను కొలిపించి గారు ఫ్రెండ్ మొన్న విశాఖ తీసుకొచ్చి ఏది చేసుకున్నాను మొత్తం దాని మీద ఎక్కి రాపించేసి కరెంట్ పెట్టలేదు సార్, అది వేరే కరెంటు పెట్టండి, కరెంటు పెట్టండి, ఇంకేమన్నా వాటర్ పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా భక్తిగా కొలిచేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని వైసీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు డిమాండ్ చేశారు. జరిగిన తప్పుకు క్షమాపణ కోరుతూ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సయ్యద్, దుడ్డు చిన్న, కొంగితల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హైందవుల యొక్క ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. రోజు లక్షలాది మంది వారిని దర్శించుకోవడానికి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అంటే పూర్తిగా నమ్మకం, విశ్వాసం కలిగి ఆ దర్శనం చేసుకోవడం ద్వారా వారికి మంచి జరుగుద్ది, వారి కుటుంబాలు మంచి స్థాయికి వెళ్తాయని చెప్తే కాకుండా, ఎవరైతే వారి పిల్లల యొక్క భవిష్యత్తు కోరుకుంటారో వారు కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయనే ఉద్దేశంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అటువంటి దేవాలయంలో లక్షలాది మంది వచ్చేటటువంటి పరిస్థితి ప్రతి రోజు కూడా ఉంటుంది. ప్రభుత్వము అదేవిధంగా దేవాదాయ శాఖ, అదే కాకుండా తిరుపతికి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తిగా బోర్డు ఒకటి ఉంది. మరి గత చరిత్రలో ఏనాడు కూడా తిరుపతికి సంబంధించి 7 మరణించినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ఈ మరణానికి కారణం అధికారుల మీద నెట్టివేయడానికి ప్రభుత్వం, అధికారుల మీద నెట్టివేసి వారి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కేవలం ఏదో డిఎస్పీ మూలా జరిగింది అంటే, డిఎస్పీ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? పోలీస్ ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. మరి ప్రభుత్వ వైఫల్యంగా ఇది భావించి దేవాదాయ శాఖ మంత్రి, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా ప్రభుత్వ సంబంధిత అధికారులు దీనికి బాధ్యత వహించి వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను క్షమించమని కోరుకుంటే బాగుంటుందేమో. అక్కడ ఈ మధ్యన జరిగే అపచారాలన్నీ కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చని మా భావం. ఈ మధ్యన తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి ఒక విషయంలో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేసే విధంగా భగవంతుని కూడా ఒక విధంగా వివాదాలకి లాగినటువంటి పరిస్థితికి స్వామివారు ఏమైనా ఆగ్రహించారేమో అని చెప్పి ఒక విధంగా కూడా భావించవలసిన పరిస్థితి ఏర్పడింది. మా అందరి డిమాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వారు అంటే మరణించిన వారందరికీ కూడా ₹1 కోటి చొప్పున, ఈ మధ్యన ఏ ప్రమాదం జరిగినా కూడా ప్రభుత్వాలు వారి కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఇటు ప్రభుత్వం అటు ట్రస్ట్ రెండు కూడా వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషియో ₹1 కోటి చొప్పున ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
అంతేకాకుండా ఎవరినో బాధ్యులు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముఖ్య బాధ్యుడు అవుతాడు, ఈఓ ముఖ్య బాధ్యుడు అవుతాడు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి పూర్తి బాధ్యత వహిస్తాడు. వీరందరూ కూడా తక్షణం రాజీనామా చేసి అక్కడ కూడా సంప్రోక్షణ జరపవలసినటువంటి అవసరం కూడా ఉంది. దేవాలయంలో ఇటువంటి సంఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి, ఇప్పుడు జరిగింది కాబట్టి కంపల్సరీగా శాంతి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దానికి అంతేకాకుండా ఎవరైతే గాయపడ్డారో వారందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించి వారికి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియో ప్రకటించాలని ప్రభుత్వం, అదేవిధంగా దేవస్థానం నిధుల నుంచి కూడా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తాం. బాగా ఈ రోజున పవిత్ర దైవుడు, కలియుగ దైవం, హిందువుల దైవం అయిన శ్రీ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వారదర్శనం రోజున టికెట్లు జారీ చేసే విషయంలో అక్కడ ఒకదాబాగా పంపించడం అనేది ప్రజలు ఆ యొక్క ప్రసంగను తట్టుకోలేక సుమారు 7 మంది చనిపోవటం, అలాగే ఒక 40 మంది పైదాకా గాయపడటం జరిగింది. ఇది వైకుంఠ ఏకాదశి ముందల రోజు జరగటం అనేది నాకు తెలిసినంత వరకు హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా దురదృష్టకరం. ఈ యొక్క ప్రవృత్తిని, ఈ తప్పిదనాన్ని పోగొట్టుకోవాలంటే ఇందాక హనుమంతరావు అన్నట్టు దేవాలయాల్లో అంత ముందర జరిగిన తప్పులెన్నో ఎవరికాళ్ళు సరిచేసుకుంటూ ఏదో హిందూ ధర్మాన్ని తప్పుగా ప్రకటన చేయటం వల్ల కూడా ఇటువంటి జరుగుతున్నాయనేది నా యొక్క సంకల్పం. ఇటువంటి జరగకుండా ఎండోమెంట్ వారు అవనండి, దేవస్థానం, ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించి ఆ యొక్క గాయం చెందిన వారికి, ఆ మరణం చెందిన వారికి, ఎంతో గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా, అలాగే మరణం చెందిన వారికి సుమారు మా నాయకుడు చెప్పినట్టుగా చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క దురదృష్టకరమైన వార్త అనేది హిందువులు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ముందుకు నడిపించాలని, హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ జై గోవింద. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 7 చనిపోవడం జరిగింది. వారికి పగడ సానుభూతి తెలుపుతూ వాళ్ళకి ఆత్మశాంతి భగవంతుని కోరుతున్నాను. ప్రపంచ దేశాలలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఏదైనా ఉందంటే అది తిరుపతి దేవస్థానము. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు కూడా అతీతంగా ఉండేసి మహా గొప్ప మహిమగల దేవుడు. అలాంటి దేవస్థానంలో ఈరోజు ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరము. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలక మండలి వాళ్ళు జేబులు నింపుకునేది చూస్తున్నారు, కానీ అక్కడ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. ఎక్కడో ఏదో చిన్న దుర్ఘటన జరిగితే చిందులు వేసే కొంతమంది నాయకులు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం. అలానే ఈ కూటమి ప్రభుత్వము హైదరాబాదులో ఎక్కడో థియేటర్ దగ్గర ఒక ఘటన జరిగితే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించడం, మరి నిన్న కాకినాడ దగ్గర ఒక సంఘటన జరిగింది, అక్కడ కూడా దాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇంత పవిత్రమైన దేవస్థానంలో జరిగిన దానికి కూడా నోర్లు ముడుచుకొని దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఏదో ఎంక్వైరీ చేశామని చెప్పేసి తూతు మంత్రం చేస్తున్నారు. నీతి నిజాయితీగా ఉంటామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు పరిపాలనలోకి వచ్చినా తన పాదం ఎప్పుడు పెట్టినా సరే ప్రజల ప్రాణాలని బలి తీసుకునే యమధర్మరాజు. రాజమండ్రిలో పుష్కరాలలో 38 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఎలక్షన్ల టైంలో చిన్న గొంతులో 1000 మంది పట్టే గొంతులో 10,000 మందిని తీసుకొచ్చేసి కందుకూరులో 8 మందిని పొట్టలు పెట్టుకున్నాడు. ఆయన స్వార్థం కోసం గుంటూరులో మీటింగ్ పెట్టేసి 3 బలి తీసుకున్నాడు. ఈరోజు 8 మంది పుణ్యక్షేత్రానికి వచ్చిన వాళ్ళ ప్రాణాలను కూడా బలి తీసుకున్న ఘనత ఈ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. తన ఎక్కడ పాదం పెట్టినా అయితే అతివృష్టి లేదా అనావృష్టి లేకపోతే కలియుగం కూడా అంతం చేసే ప్రభుత్వమే, కలియుగం అంతం చేసే ఒక విధానమే తప్పైనది. ప్రజాక్షేమము, ప్రజా పరిపాలన చేద్దామనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చేసేది మొత్తం కూడా స్వార్థంగా తన స్వార్థమే ఆలోచిస్తాడు, కానీ ప్రజల క్షేమం ఆలోచించే వ్యక్తి కాదు.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి దురదృష్టం జరగడానికి కారణం కూడా ఆ వెంకటేశ్వర స్వామి శాపనార్థమే చంద్రబాబు నాయుడిని వేటాడుతుంది. తిరుమల లడ్డు మీద ఎప్పుడైతే నింద వేశాడో అడుగున అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ పాపము మూట కట్టుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరి ఇంకా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్ని పాపాలను చూడాలో, ఎన్ని ప్రాణాలు పోవాలో, ఆయన వచ్చి ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని మీద పెత్తనం చేసి వాళ్ళ మీద కేసులు ఇరికించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆలోచనే కానీ ప్రజల మీద ఆలోచన కానీ పుణ్యక్షేత్రాల మీద ఆలోచన ఎలాంటిది చేయట్లేదు. రాబోయే రోజులు ఇలాంటివి జరగకుండా ఇకనన్నా సరే జాగ్రత్త పడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి బైరాగ మెట్ట దగ్గర వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు జారీ చేసే టైంలో పెడుతున్నారు. ఈ యొక్క తొక్కిసలాట జరిగి 7 చనిపోవడం, చాలా మంది గాయపడడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ చేసి ప్రభుత్వం ఇంతమంది ప్రజలు వస్తున్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోకుండా సినిమా ఫంక్షన్లకి వేల మంది పోలీసులు పెడతారు కానీ ఇంతమంది ప్రజలు వచ్చి టికెట్లు దైవ దర్శనానికి టికెట్లు తీసుకునే సమయంలో పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం యొక్క వైఫల్యం. కాబట్టి ఈ యొక్క పార్ట్నర్షిప్ డీడ్ వైఫల్యానికి దాని మీద డిజల్యూషన్ డీడ్ ఆ తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు ప్రభుత్వం బాధ్యత వహించి రాజీనామా చేసిందిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను 2025ను కమిటీ వైస్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల ప్రారంభోత్సవ సభలో ఎల్వతి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని దిశలా చాటిన అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదనం ఉట్టిపడేలా స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మహిళా సోదరీమణులను ప్రోత్సహిస్తూ చిన్నారులను ఉత్సాహపరిచేలా ముగ్గుల పోటీలు, రంగవల్లుల పోటీలు, కబడ్డీ లాంటి సాంప్రదాయ క్రీడలతో పాటు 13 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీ సాయంత్రం నిర్వహించే ముగింపు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటుగా సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలార్ రంగప్రసాద్, లైఫ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం తరఫున సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలుగువాడి రోషాన్ని, పౌరుషాన్ని, తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల్లో దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా జరిగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ అనేకమైనటువంటి ఈవెంట్స్ ముఖ్యంగా మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయ నిర్ణేతలు, పార్టిసిపేట్ ఇక్కడ ఎవరైతే వచ్చారో మహిళా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దాంట్లో మొట్టమొదటిగా ముగ్గురు పోటీల దగ్గర నుంచి ఈరోజు ఉదయం ప్రారంభమై రేపు సాయంత్రం వరకు అనేకమైనటువంటి గంగిరెద్దుల ప్రదర్శన కానీ, కోలాటం కానీ, నృత్య ప్రదర్శన కానీ రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అన్నిట్లోనూ పార్టిసిపెంట్ ఎవరైతే లిస్ట్ అవుట్ చేసుకున్నారో వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మా స్టేడియం తరఫున అందజేయేటటువంటి బహుమతులు రేపు సాయంత్రం 5 to 6 గంటల మధ్యలో గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తప్పనిసరిగా ఈ ఈవెంట్లో పాల్గొనేటువంటి మహిళలందరికీ ముందుగానే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జడ్జెస్ నిర్ణయిస్తారు. ఆ జడ్జెస్ నిర్ణయించిన రూల్స్ ప్రకారం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ జడ్జెస్ రూల్స్ అతిక్రమించి ఎవరో ప్రవర్తించవద్దు. గెలుపొందిన అభ్యర్థులకి రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ విద్యా వికాస్ పాఠశాల భారతదేశంలో జరుపుకునే పండుగ విశిష్టత విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పండుగను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.
आकृष्टेन रविधावर्तमानिवेशन्नमकं भृत्मञ्जाहिरण्येन भविदारदेन देवो याति भुवनानि पश्यन् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रदिनभ्यश्चराहवे केतवे नमः ॐ अग्निं भूतं हृणिमहे होतानं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतम् अग्निर्मोद्धादिवक्ककुत्पदिः पृथिव्याहम् अभागं प्रेतागं स्यासं निर्णयः त्रिसप्तसमिधकृताः देवायज्ञं तन्मानाः समर्थं वरुषं तं यज्ञं शतमानं भवति शताय पुरुषेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमानं भवति शताय ఇది ఆంధ్రులు జరుపుకునేటువంటి అత్యంత గొప్ప పండుగ. ఆంధ్రదేశంలో ఈ పండుగ జరుపుకోకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇది రైతుల పండుగ. పంటలు ఇంటికి వస్తాయి, ధాన్యం వస్తాయి, చక్కగా అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు. ఆడపిల్లలు చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తారు. అన్నమంతా వాళ్ళదే. ఇది 3 రోజులు జరుపుకుంటారు. ఈ జరుపుకోవడంలో అత్యంత ఉత్సాహం అనేది మనకు కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఇది మొట్టమొదటిది. సంక్రాంతి అని, మకర సంక్రాంతి అని, కనుమని, భోగి అని విభిన్న రీతిలో జరుపుకోవడం ఆనవాయింది. మన సంప్రదాయం మనకు ఇచ్చినటువంటి వరాల్లో అత్యంత ముఖ్యమైనది. విద్యా వికాస్లో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు సౌభ్రాతృత్వం పెరగడం ఆనవాయింది. ఒక క్రిస్మస్ అయినా, ఒక రంజాన్ అయినా, లేదా తెలుగు పండుగలైనా, హిందూ పండుగలైనా అన్నీ కూడా సమాన దృక్పథంతో చేయడం జరుగుతుంది. వీటిలోని ఆనందం మరి ఎక్కడ కనిపించదు. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలంతా, జనమంతా కూడా ఇళ్ళకి చేరుతారు, పల్లెటూళ్ళకి చేరుతారు. పల్లెటూళ్ళలో ప్రాంగణాలు మురిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిల్లలు, మనమలు అందాక చేరుతారు. తద్వారా ఎంతో ఎక్సైట్మెంట్ గురవుతారు వాళ్ళు. ఈ 3 రోజులు అద్భుతమైన రీతిలో కొనసాగించుకొని ఈ అనుభూతులుగా మిగించుకొని మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసి మళ్ళీ సంక్రాంతికి రావడం ఆనవాయితీ. కాబట్టి ముఖ్యంగా దేశ విదేశాలు, ప్రాంతాల నుంచి కూడా ఈ పండుగకు విపరీతంగా జనం, ఎక్స్ట్రా బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. విపరీతంగా జనం వస్తారు. ఎంజాయ్ చక్కగా 3 రోజులు ఆ మధుర స్మృతులు మనసులో పెట్టుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ సంవత్సరం వరకు కూడా వెయిట్ చేస్తారు. మళ్ళీ సంక్రాంతికి వస్తూ ఉంటారు. ఇది సంప్రదాయం మనకు ఒకటి ఆనవాయితీ. ఇది విద్యా వికాసంలో ముమ్మరంగా ముఖ్యంగా తప్పకుండా చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. Today, as we come together to celebrate the vibrant and joyous festival of Sankranti, it marks the harvest season and reflection of our rich cultural heritage. It reminds us the values of hard work, gratitude, and the importance of connected to our roots. As we rejoice in this festival today, we remember that farmers work tirelessly throughout the year to provide food for our tables. This is a wonderful opportunity to show our appreciation
for the efforts and the role they play in our lives. Dear students, festival like Sankranti teaches us to come together, respect our tradition, and create memories that last a lifetime. Let us continue to celebrate this day with joy through cultural performances, traditional activities, and flying of kites. May the Sankranti bring happiness, prosperity, and positivity in our lives. Thank you. గుడివాడ రాజేంద్ర నగర్ లోని విశ్వభారతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ విద్యార్థులు ఆల్పించిన సంక్రాంతి గేయాలు మరియు ప్రదర్శనలు అలరించాయి. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి విశిష్టత విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లుగా విశ్వభారతి ప్రిన్సిపల్ రాధా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పడిపోతారు. లేట్ అయింది. సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ. మన దేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుని వివిధ రూపాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ. ప్రత్యేకించి మన రాష్ట్రంలో మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ పండుగని అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటాము. విశ్వభారతిలో ప్రతి ఏటా అన్ని పండుగలను చిన్నారులకు ఆ సంస్కృతిని అలవరుచుకునే విధానంలో ఈ పండుగల్ని స్కూల్లో పిల్లలకు అలవాటు చేస్తాం. పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ దాని యొక్క సాంప్రదాయము అలవాట్లు ఎలా ఉంటాయి అనేది పిల్లలకి తెలియజేస్తూ పండుగను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ పండుగను జరుపుకుంటాము. ప్రత్యేకించి విశ్వభారతి హమ్మింగ్ బర్డ్స్ ఎల్కేజీ యూకేజీ చిన్నారులు దాని యొక్క విశిష్టతను తెలుసుకోవటమే కాకుండా ఆ పండుగలో ఉన్న అన్ని రకాలైన సాంప్రదాయాల్ని అలవర్చుకోవటానికి వీలుగా వాళ్ళని ఆ రకంగా వేషధారణలు కానీ
పండుగ సంబంధించిన వివిధ రకాలైన నృత్య రూపకాలు, గీతాలాపన ఇవన్నీ పిల్లల చేత చేయిస్తూ దాని యొక్క సంస్కృతిని వాళ్ళు అలవర్చుకోవటానికి ప్రత్యేకంగా దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. దీని మూలంగా ఈ చిన్నారులు ఈ సంస్కృతిని అలవర్చుకోవటమే కాకుండా అది క్రమేపీ దానికి ప్రాధాన్యత ఇవ్వటం, దాన్ని అనుసరిస్తార ఉద్దేశంతో దీనికి ప్రాధాన్యత ఇస్తూ జరుపుకుంటున్నాం. విశ్వభారతిలో అన్ని తరగతుల వాళ్ళు ముగ్గులు పోటీల్లో పాల్గొనటం, నృత్యోపకాలు, వేషధారణ, ఈ సంస్కృతి ఉట్టిపడేటట్టు వివిధ రకాల్లో వాళ్ళు మన సాంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళు దుస్తులు ధరించి పాఠశాలకు వస్తారు. సో ఈరోజంతా పండుగ విశ్వభారతిలో చిన్నారులందరికీ. సో పిల్లలకి స్టడీస్తో పాటు ఈ రకంగా కూడా కార్యక్రమాలు విశ్వభారతి జరగటం మూలంగా పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. సంక్రాంతి 3 రోజుల పండుగ. సంక్రాంతిని 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి అంటారు, రెండవ రోజు మకర సంక్రాంతి అంటారు, మూడవ రోజు కనుమ అంటారు. భోగి రోజు తెల్లవారుజామునే భోగి మంటలతో పండగ ప్రారంభం అవుతుంది. భోగి రోజు కొత్త బియ్యంతో పొంగళ్ళు చేస్తారు. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు పెట్టి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అనగా రేగిపళ్ళు, పూలు, అక్షింతలు, చిల్లర నాణాలు, చెరుకు గడలు, శనగలు కలిపి భోగి పళ్ళగా పోస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 1 2 3 స్టార్ట్. వచ్చిందయ్యా వచ్చింది రాసంగా సంక్రాంతి. గనగన గంటల నాదంతో, గలగల గజ్జల నాదంతో, కిలకిల నవ్వుల జల్లులతో, ధాన్యపు రాసుల కుప్పలతో చిన్నయ్యా వచ్చింది ముగ్గుల సంక్రాంతి. ఇంతింత తెచ్చిందయ్యా తెచ్చింది తెలుగు వారి సుఖ శాంతి. సంక్రాంతి అంటే అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింటికి కొలువు తీరుతుంది. ఆ కొలువు తీరిన కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండి వంటలు దేవుడికి సమర్పిస్తారు. పితృదేవతలను స్మరించుకుంటూ వారికి కొత్త బట్టలను పెడతారు. అందుకే సంక్రాంతిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి అంటే పంటల పండుగ. ఈ సమయంలో ధాన్యం చేతికొస్తుంది. చేతికొచ్చిన ధాన్యాన్ని వాడుకోవడం కుదరదు. కొత్త బియ్యం తొందరగా జీర్ణం కాదు. అందుకే కొత్త బియ్యాన్ని దంచి అరిసెలు చేసుకుంటారు. వాటిలో నువ్వులు కూడా ఉండాల్సింది. దానికి ఒక కారణం లేకపోలేదు. సంక్రాంతికి చలి ఎక్కువగా ఉంటుంది. రథసప్తమి నుంచి నిదానంగా ఉక్కపోత మొదలవుతుంది. ఇలా మారుతున్న వాతావరణానికి తగినట్టు మన శరీరాన్ని శుభ్రం చేసేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డంపింగ్ యార్డ్ వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన టెలిఫోన్ నగర వాసులు. త్వరలోనే డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఉపాధ్యక్షులు యలవత్తి. రంగోలీల పోటీలో పాల్గొని ఆసక్తికరమైన ముగ్గులు వేసిన మహిళలు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై బాధ్యత వహించి టీడీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతల డిమాండ్. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయంటూ మండిపాటు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.
Thank you.